హలో అందరికీ. నేను స్వరాలి. 'రామాలౌస్ సీత' 14 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సుమిత్రకి, శిల్పకి మధ్య జరిగిన పెనుగులాటలో సుమిత్ర శిల్పని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసింది. నిజానికి ఆమె కావాలని నెట్టలేదు. తన నుంచి దూరంగా నెట్టే క్రమంలో ఆమె శిల్పని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసింది. శిల్పకి ఈత రాదు. అందుకే ఆమె స్విమ్మింగ్ పూల్‌లో పడగానే అల్లాడిపోయింది. వెంటనే పెద్దగా హెల్ప్! హెల్ప్! అంటూ అరవడం మొదలుపెట్టింది శిల్ప. దాంతో సుమిత్రాదేవికి కొంచెం కంగారుగా అనిపించింది. కానీ ఆమె శిల్పకి హెల్ప్ చేయలేదు. శిల్ప కేకలు వేయడం మాత్రం ఆపలేదు. శిల్ప కేకలు విన్న సీతు లోపల నుంచి కంగారుగా బయటకొచ్చింది. సీతుని చూసిన సుమిత్ర, ఈ సీతు ఇప్పుడెందుకు బయటకొచ్చింది? శిల్పని నేనే నీళ్లలోకి నెట్టేశాను అని తెలిస్తే లేనిపోని గొడవ చేస్తుందేమో అని మనసులో అనుకుంది సుమిత్రాదేవి. కాని బయటికి మాత్రం వెళ్ళి కాపాడండి, ఎవరైనా ఆమెను కాపాడండి అని గట్టిగా అరిచింది సుమిత్ర. సీతూ, ఏంటలా నిలబడిపోయి చూస్తున్నావు? వెళ్ళి శిల్పని కాపాడు అని చెప్పింది సుమిత్ర. నేనా? అని మాత్రం అన్నది సీతు. ఆమెకేం చెప్పాలో తోచలేదు. అవును, నువ్వొక్కదానివే ఇక్కడున్నావు. నేను నీతోటే చెప్తున్నా. నేను సెక్యూరిటీ వాళ్ళున్నారేమో పిలిచొస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళింది సుమిత్రాదేవి. సీతూకి ఏం చేయాలో తోచలేదు. ఆమెకి తన కడుపులో బిడ్డ ఉన్న సంగతి గుర్తొచ్చింది. తను నీళ్లలో దూకితే బిడ్డకేదైనా అవుతుందేమోనని భయపడింది. కాని ఒక పక్క స్నేహితురాల్ని కాపాడడం తన తక్షణ కర్తవ్యంగా భావించింది. అందుకే శిల్ప కోసం ఆమె ధైర్యంగా నీళ్లలో దూకేసింది. శిల్పను కాపాడి మెల్లగా ఒడ్డు మీద పడుకోబెట్టింది సీతు. అంతలో అక్కడికి పోలీసులొచ్చారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న శిల్పని చూసి అక్కడికొచ్చిన లేడీ కానిస్టేబుల్ ఆమెను సీతూయే నీళ్లలోకి తోసింది అనుకుంది. అందుకే సీతు వైపు చూసి, నువ్వు చంపడానికి ప్రయత్నం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అన్నది ఆ పోలీస్ ఆఫీసర్. సీతు కంగారుగా, అయ్యో ఇన్స్పెక్టర్, నేను ఆమెను కాపాడడానికి నీళ్లలోకి దూకాను. ఆమెని నేను చంపాలి అనుకోలేదు. నన్ను నమ్మండి ప్లీజ్ అని చెప్పింది సీతు. ఇక్కడున్న సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వేమైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోవచ్చు. ముందు నాతో బయలుదేరు అని చెప్పింది పోలీస్ ఆఫీసర్. అది విన్న సీతు షాక్ అయింది. వద్దు, నన్ను అరెస్ట్ చేయకండి. నేను ఆమెను చంపడానికి ట్రై చేయలేదు. నేను ఆమెని కాపాడాను అని సీతు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న సుమిత్రకి భయం వేసింది. సీతు తన గురించి పోలీసులకు చెబుతుందేమో అనుకుంది. అందుకే ఆమె హడావిడిగా అక్కడికి వచ్చి, అవును ఇన్స్పెక్టర్ గారు, నేను చూశాను. ఈ సీతూనే శిల్పని నీళ్లలోకి తోసేసింది. సీతూనే ఆమెను చంపాలని చూసింది అని చెప్పింది సుమిత్ర. ఆమె మాటలు విన్న సీతు షాక్ అయింది. అత్తయ్య ఏం చెప్తున్నారు? నేను శిల్పని చంపాలనుకోవడమేంటి? అన్నది సీతు. ఈవిడ ఇలా చెప్తున్నారు అంటే శిల్పని నీళ్లలోకి తోసింది సుమిత్రాదేవేనేమో అనుకుంది సీతు. అందుకే ఆమె చెప్పే విషయాన్ని కూడా సీతు ఖండించలేదు. మౌనంగా ఉండిపోయింది. తను నిజం చెప్తే ఇప్పుడు సుమిత్రాదేవిని అరెస్ట్ చేస్తారు. అది సీతూకి ఇష్టం లేదు. అలాగని చేయని తప్పుకు తాను శిక్ష అనుభవించడానికి కూడా సీతు సిద్ధంగా లేదు. కాని సీతు అక్కడికి పోలీసులు రావడానికి కారణమేంటి అని మాత్రం ఆలోచించలేకపోయింది. ఇంతలో పోలీస్ ఆఫీసర్, నువ్వు మర్యాదగా వస్తే సరే ఉంది, లేకపోతే మా స్టైల్లో ఈడ్చుకొని వెళ్తాం అని చెప్పింది పోలీస్ ఆఫీసర్. అప్పటికే అంబులెన్స్కి ఫోన్ చేసి శిల్పను ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లిపోయారు. ఈ విషయం రామ్కి కూడా తెలిసిపోయింది. అతను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ శిల్ప ఆరోగ్యం గురించి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని అడిగి తెలుసుకున్నాడు. డాక్టర్, శిల్పకి ఎలా ఉంది ఇప్పుడు? ఏమి పర్వాలేదు కదా? నేను తన్నోసారి చూడొచ్చా అంటూ చాలా ఆదుర్దాగా డాక్టర్ని అడిగాడు రామ్. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. కొంచెంసేపు ఆగండి సార్, అప్పుడే ఏమీ చెప్పలేము అన్నాడు డాక్టర్. ఓ గంట ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ బయటకొచ్చి, డోంట్ వరీ రామ్, ఇప్పుడు ఆమెకు బానే ఉంది. నీళ్లలో పడగానే
చాలా నీళ్లు తాగేసినట్లుంది. అందుకే కొంచెం సీరియస్ అయింది. ఇప్పుడేం పర్వాలేదు. మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్పాడు డాక్టర్. అది విన్న రామ్ వెంటనే శిల్పని చూడ్డానికి లోపలికి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళేటప్పటికి శిల్ప హాస్పిటల్ గౌన్లో బెడ్ మీద పడుకొని ఉంది. ఆమె చేతికి సెలైన్ పెట్టి ఉంది. ఆమెని అలా చూసిన రామ్‌కి ఎక్కడ లేని బాధ కలిగింది. కానీ అదే సమయంలో అక్కడ సీతు పోలీస్ స్టేషన్‌లో కూర్చునుంది. నేనేం చెయ్యలేదు అని సీతు అప్పటికి చాలా సార్లు చెప్పింది. కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు. వాళ్ళు ఎంత ప్రశ్నిస్తున్నా నేను చెయ్యలేదు అని చెప్పిందే కానీ ఆ పని చేసింది తన అత్తగారు అన్న విషయం మాత్రం సీతు బయటపెట్టలేదు. అక్కడున్న కొంతమంది మహిళా కానిస్టేబుల్స్‌కి ఆమె ఈ పని చేసుండదు అని అనిపించినా అక్కడున్న ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. సీతుని తీసుకెళ్లి లాకప్‌లో కూర్చోబెట్టారు. సీతుకి తన జీవితం మీద తనకే విరక్తి కలిగింది. ఇంకా తన జీవితంలో ఇంకే అనుభవాలు ఎదుర్కోవాలో అన్నది ఆమె ముందున్న ప్రశ్న. ఆమె తినడానికి భోజనాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న ఆమె ఏమీ తినలేకపోయింది. సీతు కోసం పోలీస్ స్టేషన్‌కి ఎవ్వరూ రాలేదు. ఒక్క సనా మాత్రం ఆమెను వెతుక్కుంటూ అక్కడ దాకా వచ్చింది. ఆమె ఎన్నోసార్లు రామ్‌కి ఫోన్ చేసింది. కానీ రామ్ ఫోన్ తీయలేదు. సీతూకి తన కడుపులో ఉన్న బిడ్డ గుర్తొచ్చింది. తనతో పాటు తన బిడ్డ కూడా ఆకలిగా ఉన్న సంగతి గుర్తించింది. అక్కడున్న కానిస్టేబుల్‌ని కాసిని మంచినీళ్ళిస్తారా అని అడిగింది. ఆ కానిస్టేబుల్ ఆమెకు నీళ్లు తీసుకొచ్చిచ్చింది. నీళ్లు మాత్రమే తాగి తన కడుపు నింపుకున్నందుకు తన కడుపులో బిడ్డకు క్షమాపణ చెప్పుకుంది. ఎందుకంటే ఆమెకు అంతకంటే వేరే దారి లేదు. శిల్ప కళ్ళు తెరిచే వరకు రామ్ ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. చాలా సేపటి తర్వాత శిల్పకి మెలకువ వచ్చింది. శిల్పా, ఇప్పుడెలా ఉంది అని చాలా ప్రేమగా అడిగాడు రామ్. కాని ఆమె మాట్లాడలేకపోవడంతో బాగానే ఉన్నాను అన్నట్లు తల మాత్రం ఊపింది. ఆ తర్వాత ఓపిక తెచ్చుకొని అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. రామ్, నాకేమవుతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా? నిన్ను వదిలిపెట్టి నేనెక్కడ వెళ్ళిపోతానో అని చాలా భయమేసింది అన్నది శిల్ప. ఏయ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకేమీ కాలేదు కదా! ఎవరో నిన్ను సరైన సమయానికి రక్షించారు. వాళ్ళకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకీ నువ్వు నీటిలో పడిపోతుంటే నిన్ను ఎవరు రక్షించారు? అని అడిగాడు రామ్. అతను అలా అడగగానే తనని కాపాడింది సీతు అన్న విషయం గుర్తొచ్చింది శిల్పకి. కానీ ఆమె స్పృహ తప్పబోతూ ఉండగా తనని హత్యాప్రయత్నం చేసిన నేరం మీద సీతుని పోలీసులు తీసుకెళ్లడం గుర్తొచ్చింది. ఇప్పుడు శిల్పకు సీతు అంటే ఇష్టం లేకపోయినా ఏదో ఒక మూల తను ఆమె స్నేహితురాలు అన్న ఫీలింగ్ కలిగింది. కానీ సీతు రామ్‌ని తన నుంచి వేరు చేయాలని చూస్తున్నదని శిల్పకి కోపం. అందుకే రామ్ అడిగిన ప్రశ్నకి ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. రామ్ మళ్ళీ నిన్ను ఎవరు నీళ్ళలోకి తోశారో నీకు గుర్తులేదా? అని మళ్ళీ అడిగాడు రామ్. అతను కూడా సీతూనే శిల్పని నీళ్ళలోకి తోసింది అని అనుకుంటున్నాడు. శిల్ప నిజం చెప్పకుండా, అయినా నాకు సీతు మీద ఏమీ కోపం లేదు రామ్. సీతుని పోలీసులు తీసుకెళ్ళడం చూశాను. ఆమె మీద కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి సీతుని బయటికి తీసుకురా. ఏదేమైతేనే తను నా స్నేహితురాలు. నా ఫ్రెండ్‌ని నేనెప్పుడూ అలా చూడలేను. వెళ్ళు, వెళ్ళు రామ్. వెళ్ళి సీతుని విడిపించుకొని తీసుకురా అని చెప్పింది శిల్ప. శిల్ప అలా అనడంతో రామ్‌కి ఒక్క క్షణం శిల్ప ఎంత మంచిదో అనిపించింది. కానీ సీతు చేసిన తప్పును అతను క్షమించాలి అనుకోలేదు. కానీ శిల్ప మాత్రం సీతుని స్టేషన్ నుంచి బయటకు తీసుకురావాలి అనుకుంది. రామ్ ఆమెని దోషిగా చూస్తుంటే చూసి సంతోషించాలి అని మాత్రమే ఆమె సీతుని విడిపించాలి అనుకుంది. అందుకే తనను తోసింది సుమిత్ర అన్న విషయం ఆమె రామ్‌కి చెప్పలేదు. నిన్ను చంపేద్దామనుకుంది శిల్ప. నువ్వు ఇంకా ఆమెను క్షమిస్తున్నావా? మనం జాలి చూపించడానికి కూడా అవతల వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఆమె చేసిన తప్పుకి శిక్ష పడాలి శిల్ప. తనని ఆ జైల్లోనే పడి ఉండని. నాకు సీతుని బయటకు తీసుకురావడం అస్సలిష్టం లేదు. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. అయినా ఇప్పుడు నీకు నా అవసరం ఉంది అన్నాడు రామ్. రామ్ చెప్పిన సమాధానం విన్న శిల్ప లోలోపల చాలా సంతోషించింది. ఆమెకు ఇక రామ్ తనవాడే
ఇక వాళ్ళిద్దరినీ ఎవ్వరూ వేరు చేయలేరు అనిపించింది. థ్యాంక్స్ రామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ రామ్. నువ్వు నాతో ఉంటే నాకింకేమీ అక్కర్లేదు అని ఆనందంగా చెప్పింది శిల్ప. తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక అబద్ధమని, తన నిజమైన ప్రేమ తన భార్య సీతు అని తెలియని రామ్ నిజం తెలుసుకోగలుగుతాడా? సీతుని చేరుకోగలుగుతాడా? శిల్ప మోసం బయటపడుతుందా? వీటన్నిటికీ సమాధానం కావాలి అంటే వింటూనే ఉండండి 'రామ లవ్స్ సీత'. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.